కాశ్మీర్లో ఉన్న రాగన్ జోష్ నుండి తమిళనాడులోని దోసాస్ వరకు ఇండియాస్ ఫుడ్ అనేది ఇట్స్ యాజ్ డైవర్స్ యాజ్ ఇట్స్ పీపుల్. బట్ మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా, ఫుడ్ ఆల్సో బైండ్స్ us టుగెదర్ అని? మన ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్, ప్రతి రీజియన్, అంతెందుకు ప్రతి ఫ్యామిలీలో కూడా యునీక్ ఫుడ్ ట్రెడిషన్స్ అనేవి ఉంటాయి. నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో వీట్ డామినేట్ చేస్తే సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో రైస్ బేస్డ్ ఫుడ్ అనేది డామినేట్ చేస్తుంది. వెరస్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో అక్కడ ఉన్న ఇండియన్స్ స్వీట్స్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అందుకే అక్కడ రసగుల్లాస్, సందేశ్, మోమోస్ లాంటివి చాలా ఫేమస్. వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో స్పైసెస్ అండ్ ఫ్లేవర్స్ ని ఇష్టపడుతూ ఉంటారు. అందుకే అక్కడ దోక్లాస్, పావ్ బాజీస్, మల్వానీ క్యూజిన్ ఎక్కువ ఫేమస్. అండ్ డోంట్ ఫర్గెట్ అబౌట్ ద నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా where dishes like momos, thukpa and bamboo shoot curry are famous. ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ మన ఫుడ్ అనేది ఇట్ షేర్స్ ద కామన్ థ్రెడ్స్. రైస్, వీట్, లెంటిల్స్ లాంటివి దే ఆర్ స్టేపుల్స్ అక్రాస్ ద ఇండియా. వెరాస్ టర్మరిక్, క్యూమిన్ అండ్ కార్డమమ్ లాంటి స్పైసెస్ మనం ఆల్మోస్ట్ ప్రతి క్యూజిన్ లో వాడుతూనే ఉంటాం. అండ్ ఈవెన్ ఫెస్టివల్ బ్రింగ్స్ ఫుడ్ యూనిటీ. ఈద్ స్ప్రెడ్స్ జాయ్ విత్ బిర్యానీ అండ్ చూర్కుర్మా అయితే హోలీ రోజు ఎక్కువగా గుజియాస్ అండ్ తండాయి తింటూ ఉంటారు. ఆన్ ది అదర్ హ్యాండ్ పొంగల్ అండ్ మకర్ సంక్రాంతి రోజు సేమ్ హార్వెస్ట్ ని డిఫరెంట్ డిషెస్ తో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఈ రోజుకి కూడా ఫుడ్ క్రియేట్స్ సోషల్ హార్మనీ. హ్యావ్ యూ ఎవర్ షేర్డ్ అ ప్లేట్ ఆఫ్ హైదరాబాదీ బిర్యానీ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ హ్యాడ్ అ వడా పావ్ ఆన్ అ ట్రైన్ రైడ్? ఇండియాస్ ఫుడ్ అనేది డైవర్స్ అండ్ యూనిఫైయింగ్ మాత్రమే కాదు, ఇట్స్ గ్లోబల్ నౌ. లండన్ నుంచి న్యూయార్క్ వరకు ఇండియన్ క్యూజిన్ ని ప్రతి ఒక్కరు ఇష్టపడుతూనే ఉంటారు. అండ్ ఇండియాలో కూడా వీ షేర్ మిక్స్డ్ కల్చర్స్ విత్ రెస్పెక్ట్ టు ఫుడ్. అందుకే మనము పన్నీర్ మంచూరియన్ ని, తందూరి మోమోస్ ని, స్పైసీ నాగా చట్నీని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఫుడ్ అనేది ఇట్ ప్రూవ్స్ దాట్ ఇండియాస్ డైవర్సిటీ ఈస్ ఇట్స్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అండ్ నెక్స్ట్ టైం మీరు మెయిన్స్ ఆన్సర్స్ రాసినప్పుడు వీటిలో ఉన్న ఎగ్జాంపుల్స్ ని యూజ్ చేయడం మర్చిపోకండి. అండ్ టెల్ us in the comments what's that one dish that unites India. And for more updates, please subscribe to our channel.